హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 100వ భాగం. ఇక ఫంక్షన్కి ఎక్కువగా హై ప్రొఫైల్ ఉన్న లేడీస్ రావటంతో అందరూ సీతని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి రామ్ మరొకరిని పెళ్లి చేసుకోలేదని, తన మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి రామ్ భార్యని. కానీ ఆ రోజు తను మోసం చేసిందని ఏదేదో మాట్లాడారు కదా, మరి అదంతా ఏంటో అని అర్థం కాక అయోమయంగా ఉన్న ఫ్యామిలీ సీక్రెట్ అడిగే చొరవ లేకపోవడంతో, అడిగితే ఎక్కడ వాళ్ళ జీవితాన్ని కొలాప్స్ చేస్తారేమో అన్న భయంతో నోరు మూసుకుని వచ్చిన పని చేసుకొని వెళ్తూ ఉన్నారు. అలా చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చేసి డైనింగ్ హాల్ వైపు వెళ్తూ ఉంటే బ్రహ్మమూర్తి గారు సరస్వతి గారితో కలిసి స్టేజ్ ఎక్కారు సీతని ఆశీర్వదించటానికి. సరస్వతి గారు పక్కనే ఉండమన్నా మీరు వెళ్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు అని పట్టుబట్టి మరీ వచ్చారు. వాళ్ళిద్దరినీ చూసిన సీత ఆశ్చర్యపోతే బ్రహ్మమూర్తి గారు మనస్ఫూర్తిగా సీతని ఆశీర్వదించి ఆయనకి వచ్చిన నెల జీతంతో పుట్టింటి సారి తీసుకువచ్చారు. అది ఆయన తాహతికి తగ్గట్టు ఇస్తూ ఉండగా సరస్వతి గారు కొరకొర సీత వైపు చూస్తూ ఉంటే సీత ఇబ్బందిగా, వద్దు పెదనాన్న, ఆశీర్వాదం అనేది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మీరు అలా ఇచ్చారనే కోరుకుంటున్నాను. ఇక ఇవన్నీ అవసరం లేదు. మీరు ఒక్కరే సంతోషంగా ఇస్తే సరిపోదు. మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలి. అప్పుడే కదా ఇవి తీసుకున్నా నాకు బాగుండేది అని అనటంతో బ్రహ్మమూర్తి గారు అదే నిజమేనని ఒక నిట్టూర్పు విడిచి, కనీసం ఈ బంగారమైనా తీసుకోరా, పుట్టబోయే వాళ్ళ కోసం తీసుకున్నాను అని బలవంతంగా బంగారం చేతుల్లో పెట్టి చీరని పక్కనే ఉన్న రూపగారికి ఇచ్చి, మీకు నచ్చితే సీతకి ఇవ్వండి, లేకపోతే మీ ఇంట్లో పని మనిషిగా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ఆయన కిందకి దిగితే సరస్వతి గారు కోపంగా సీత వైపు చూస్తూ ఏదో అనబోయారు. ఇంతలో రూపగారు మీరు వెళ్తారా అని సీరియస్గా అనటంతో సరస్వతి గారు కోపంగా సీత వైపు చూస్తూనే ముందుకు నడిచారు. సీత మాత్రం ఆవిడ అవతారాన్ని చూసి ఈ కొద్ది రోజుల్లోనే సన్నగా మారిపోయింది ఆవిడ. అప్పట్లో ఆశ్చర్యపోయింది. ఈ కొద్ది రోజుల్లోనే సన్నగా మారిపోయింది ఆవిడ. అప్పట్లో బాగా దిట్టంగా తిని బోండంలా తయారై కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా సరే ఒళ్ళు అలసిపోయేలా ఉండేంతలా ఉండే ఆవిడ ఇప్పుడు చేసిన పనుల వల్ల సన్నగా మారిపోయి ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోయింది. అందుకే సీత ఆవిడని చూసి ఆశ్చర్యపోయింది. ఇక ఆవిడ ఆశీర్వాదం ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. ఆవిడ ఆశీర్వాదం ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వదు కాబట్టి అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదని. ఇక సరస్వతి గారు తర్వాత స్వాతి, రాహుల్ రావటంతో వాళ్ళిద్దరినీ చూసి సీత ఆశ్చర్యపోతే స్వాతి సరస్వతి గారిలా కోపంగా చూస్తూ ఉంటే రాహుల్ మాత్రం సీతకి క్షమాపణ చెప్పి, నా వల్ల, నా భార్య వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని స్వాతి వైపు చూసి సైగ చేయగానే స్వాతి తప్పదన్నట్టు సీత కాలు మీద జస్ట్ చేతిని అలా టచ్ చేసి ఐఎమ్ సారీ సీత అని ఏ ఫీలింగ్ లేకుండా అంటే రాహుల్ పళ్ళు బిగించి తెలుగులో చెప్పు అని అన్నాడు. అప్పటికే సీత షాక్తో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు. పైగా గెస్ట్స్ ఉండటంతో వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగా స్వాతి అది అవమానంగా భావించి కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ బొంగిరిపోయిన గొంతుతో, నన్ను క్షమించు సీత, నీ విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను. ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయను. లాస్ట్ టైం నన్ను క్షమించు అని చెప్పి పైకి లేచి రాహుల్ వైపు చూస్తే రాహుల్ చిరునవ్వుతో కన్నయ్య వెన్న తింటున్న వెండి ఐడల్ని సీతకి ఇచ్చి, మీరు మీ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలి సీత గారు. నా వల్ల ఎప్పుడైనా మీరు బాధపడి ఉంటే వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ అని స్వాతిని తీసుకొని కిందకి వెళ్ళిపోతే
సీత మాత్రం స్వాతి చేసిన పనికి రాహుల్ చెప్పిన మాటలకి షాక్ అయ్యి, అంటే ఇద్దరూ కలిసిపోయారన్నమాట. చాల్లే, ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకేం కావాలి, నా వైపు రాకుండా ఉంటే చాలు అనుకుని వదిలేసింది. ఆ తర్వాత మరొక గంట పాటు సీమంతం కార్యక్రమం ఘనంగా జరిగింది. చివర్లో పుట్టింటి సారె పెట్టాలని అనటంతో సీతకి బ్రహ్మమూర్తి గారు పెట్టింది గుర్తుకు వచ్చి, పెదనాన్న పెట్టారు కదా అత్తమ్మా అని అంటే, అది కాదురా, సాంప్రదాయబద్ధంగా పూలు, గాజులు, పసుపు, కుంకుమ ఇలా చాలా రకాలు ఉంటాయి. దానితో పాటు చలివిడి కూడా పెట్టాలి. అవి అన్నీ పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నా అని సరియు గారి వైపు చూసి కనుసైగ చేయటంతో సరియు గారు సరే అని చెప్పి విక్రమ్ గారిని పిలిపించి ఇద్దరూ కలిసి మనస్ఫూర్తిగా సీతకి పుట్టింటి సారె పెడుతూ ఉంటే సీత ఆశ్చర్యపోయింది. సరియు గారు చాలా చిన్నగా, నన్ను క్షమించు సీత, నీ విషయంలో నేను కూడా అమానుషంగా ప్రవర్తించాను. అప్పట్లో నీ వాల్యూ నాకు తెలియలేదు, కానీ తర్వాత అర్థమైంది నువ్వు ఎలాంటి దానివో. అందుకే మనస్ఫూర్తిగా నిన్ను నా కూతురు అనుకుని పుట్టింటి సారి పెడుతున్నాను. మనస్ఫూర్తిగా స్వీకరించు అని అనటంతో సీతకి కళ్ళల్లో కన్నీళ్లు రావటానికి సిద్ధమయ్యాయి. ఆ ఒక్క మాటకే. అయినా సరే ఆపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ పిన్ని బాబాయ్ అని చెప్పి వాళ్ళ పుట్టింటి సారెని ఆనందంగా అందుకొని తన పైటి చెంగులోకి. ఆ తర్వాత సీమంతం కార్యక్రమం పూర్తవటంతో సీతకి ప్రసాదం కింద చేయించిన పాయసం తినిపించి తన ఒడిలో ఉన్న పుట్టింటి సారెని జాగ్రత్త చేశాక తనని లేపి ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న సీత కోసం ఉన్న రూమ్లోకి తీసుకువెళ్లారు. ఇంతలో రామ్ భోజనం తీసుకురావటంతో అందరూ ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటే రామ్ సీరియస్గా ఒక చూపు చూసి భువనేశ్వరి గారి చేతిలో ప్లేట్ పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. సీత కూడా సిగ్గుపడుతూ భువనేశ్వరి గారు తినిపిస్తూ ఉంటే తినేసింది. ఆ తర్వాత రామ్ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళకి సెండ్ ఆఫ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపిక్గా సమాధానాలు చెప్తూ ఉంటే భువనేశ్వరి గారు సీత అలసిపోయిందని ఇక ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. రూప గారిని, రుక్మిణి గారిని మాత్రం ఉంచి నిరుపమ గారిని, సరియు గారిని తీసుకొని వచ్చేశారు. మిగిలిన పెళ్లి కాని పిల్లలు కూడా ఇక అక్కడ ఉండమని చెప్పటంతో వాళ్ళు కూడా వాళ్ళ వెనకే కారులో వచ్చేశారు. ఇంటికి రావటమే ముందుగా సీతని గుమ్మం బయట ఆపేసి రకరకాల వాటితో దిష్టి తీసి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో, పద కొంచెంసేపు పడుకుందువు చీర మార్చుకొని అని రూమ్లోకి తీసుకువెళ్ళి సీతకి ఆవిడ సహాయం చేస్తూ జాగ్రత్తగా సీతనికి మెటర్నిటీ వేర్లో లాంగ్ గౌన్ వేసి కొంచెం ఫ్రీగా ఉండేది వేసి, ఇక పడుకో సీత, సాయంత్రం వరకు ప్రశాంతంగా నిద్రపో, నడుం నొప్పి ఏమైనా ఉంటే చెప్పు, మర్దన చేస్తాను అని అన్నారు భువనేశ్వరి గారు. లేదు అమ్మమ్మ, బాగున్నాను అని చెప్పి సీత అలసిపోయి ఉండటంతో వెంటనే నిద్రలోకి జారుకుంటే భువనేశ్వరి గారు మాత్రం సీత పాదాలు కొంచెం ఉబ్బి ఉండటం చూసి కూర్చొని నీరు పట్టినట్టుంది అనుకుంటూ నూనె బెచ్చబెట్టుకుని రమ్మని పని మనిషికి చెప్తే అది వచ్చాక భువనేశ్వరి గారే సీత కాళ్ళకి మర్దన చేస్తూ అలానే సైడ్కి తిరిగిన సీత నడుము దగ్గర కొంచెం నొప్పిగా ఉన్నట్టు అటు ఇటు మెసులుతూ ఉంటే అది గమనించి సీత నడుము మీద కూడా లైట్గా మసాజ్ చేశారు. దుప్పటి కప్పి గౌన్ పైకని భువనేశ్వరి గారి చేయి పడటమే ఎక్కడికక్కడ నొప్పులు సర్దుకున్నాయేమో. సీత చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. సీత నిద్రపోవడం గమనించిన భువనేశ్వరి గారు హ్యాండ్ వాష్ చేసుకొని కిందకి వెళ్ళిపోయారు. ఆవిడ కూడా అలసిపోయి ఉండటంతో టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవటానికి.
ఫంక్షన్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి రామ్ వాళ్ళకి సాయంత్రం 4 అయిపోయింది. అలసటగా రూంలోకి వచ్చిన రామ్కి ఆదమర్చి నిద్రపోతున్న సీత కనిపించి తన అలసటంతా ఎవరో లాగేసినట్టు సంతోషంగా సీత పక్కన కూర్చుని తన తల నిమురుతూ, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావు, ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటే ఏదో ఒకటి జరుగుతుందని. కానీ చూసావా, ఏదీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు. ఇదే కదా నేను కోరుకుంది అని అనుకుని సంతోషంగా సీత నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ వేసుకొని అలసటగా ఉండటం వలన పడుకొని నిద్రపోయాడు. ఇక ఇంటికి వెళ్ళిన స్వాతి రాహుల్ మీద గొంతు చించుకుంది. అంతమందిలో నా పరువు తీస్తావా అంటూ రాహుల్ దెబ్బ మీద దెబ్బ వేస్తూ, నీకింకా పరువు ఉందనుకుంటున్నావా? నలుగురిలో నీ పరువు ఎప్పుడో తీసేసుకున్నావు. ఇక ఆ పరువు కోసం మాట్లాడుకు నవ్వొస్తుంది నాకు. అక్కడ మీ అమ్మ నువ్వు ఇద్దరు కూడా సీతగారి వైపు నిప్పులు కక్కుతూ చూడటం నేను గమనించలేదనుకున్నావా? ఇంకా నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళ మీద పంతంతో ఉన్నావు చూడు. ఏమనాలి నిన్ను? దేన్ని తీసుకొని కొట్టాలి? నువ్వు నాతో కాపురం చేస్తూనే మరో మగాడి కోసం ఆలోచిస్తున్నావంటే నువ్వు అసలు ఆడదానివేనా, లేదంటే వేరే పేరుతో పిలవాలా అని ఆవేశంగా అరుస్తూ ఉంటే స్వాతి వణికిపోయి మళ్ళీ మొన్నటిలా బెల్ట్ దెబ్బలు పడతాయేమోనని, ఐఎమ్ సారీ రాహుల్, అంతమందిలో నువ్వు సీత కాళ్ళు పట్టించి మరీ క్షమాపణ చెప్పించటంతో కోపం వచ్చింది. వాళ్ళందరూ నన్ను చాలా చులకనగా చూశారు అందుకే అని ఏడుస్తూ చెప్పగానే రాహుల్ వెటకారంగా నవ్వుతూ, ఎప్పుడో నువ్వెప్పుడో అందరి ముందు చులకన అయిపోయావు. ఏ రోజైతే బంగారం లాంటి భవిష్యత్తుని కాలదన్నుకొని నా కోసం వచ్చావో అప్పుడే మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలని చూశావు చూడు. చాలా పెద్ద పెద్ద తప్పులు చేశావు. సీతగారి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు. ఆఖరికి ఆమె జీవితం మీద మచ్చ వెయ్యాలని కూడా ట్రై చేశారు మీ తల్లి కూతుళ్ళు. మిమ్మల్ని ఆడవాళ్ళు అనాలి అంటే నాకే సిగ్గేస్తుంది. మీలాంటి ఆడవాళ్ళని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు, మిమ్మల్ని తప్ప అని కోపంగా చెప్పి, పోయి పని చూడు అని స్వాతిని విసిరేసి, త్వరగా పని చేయి, నైట్కి మన ప్రోగ్రాం ఉంది, మిస్ చేసే ఛాన్స్ లేదు అని వార్నింగ్ ఇచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు రాహుల్. స్వాతి ఏడుస్తూ, నా జీవితం ఇంతే, ఇక ఇంతే, నేనెవ్వరికీ అవసరం లేదు. అందరి అవసరాలకి వాడుకోవడమే తప్ప నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఇటు అమ్మా నాన్నలు కూడా కనీసం చూసి పలకరించలేదు. నాన్నైతే ఇంకా చిరాకుగా చూశారు. వాళ్ళకి నా మీద కోపం తగ్గలేదు. ఏం చెయ్యాలి? ఈ నరకం నుంచి బయటపడే మార్గమే కనిపించటం లేదు. ఇప్పుడు ఏకంగా నేను రాహుల్ భార్యగా పూర్తిగా మారిపోయాను. ఒకవేళ వీడి వల్ల ప్రెగ్నెంట్ అయితే ఇక జీవితాంతం వీడితో పడి చావటమే అని అనుకుని ఏవేవో ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ ఉంది స్వాతి. ఇక స్వాతి సీత కాళ్ళు పట్టుకోవటం చూసిన సరస్వతి గారు కోపంతో ఊగిపోతూ స్వాతిని ఆపటానికి అడుగులు వేస్తూ ఉంటే బ్రహ్మమూర్తి గారు ఆపేసి, ఎక్కడికి అని కోపంగా అడిగారు. కనిపించటం లేదా? అక్కడ నా కూతురు దిక్కు ముక్కు లేని దానిలాగా కాళ్ళు పట్టుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచిన కృతజ్ఞత కూడా లేదు దానికి. నన్ను నన్ను దాని ఇంటి పని మనిషిని చేసిన మౌనంగా ఉంది. కనీసం పెద్దమ్మతో ఇలా చేయించొద్దు, నన్ను కంటికి రెప్పలా పెంచింది, కాచుకొని పెంచింది అనలేదు. ఇలాంటి దానికోసమా మీరు నాతో గొడవ పెట్టుకుని నన్ను వదిలేసింది? ఇప్పుడు నా కూతుర్ని నలుగురి ముందు నవ్వుల పాలు చేసింది. ఊరికే వదన్ను, ఈరోజు అటో ఇటో తేలిపోవలసింది అని ఆవేశంగా అంటూ ముందుకు అడుగు వేస్తూ ఉంటే బ్రహ్మమూర్తి గారు కోపంగా సరస్వతి గారిని బయటికి లాక్కెళ్ళి, సంతోషించు,
నీ చేత ఆ పని చేయిస్తున్నారు. అసలైతే నీ చేత సీత కాళ్ళు పట్టిద్దామనుకున్నాను. కానీ సీతకి ఆయుక్షీణమని ఆగిపోయాను. లేదంటే స్టేజ్ మీదే చెంప పగలగొట్టి అందరి ఎదురుగా సీత కాళ్ళు పట్టుకునేలా చేసేవాడిని. ఏంటి, దానిని కంటికి రెప్పలా పెంచావా? ఎలా పెంచావు? ఇంట్లో ఊడిగమంతా చేయిస్తూ సక్రమంగా అన్నం పెట్టకుండా ఎప్పుడు కొడుతూ చూసుకోవటం అంటే మళ్ళీ నీ కోసం తప్పించిపోవాలంట. సిగ్గుండాలి కొంచెమైనా. నీ వల్లే సీత అన్ని సంవత్సరాలు తనకి ప్రేమానురాగాలు లేకుండా బ్రతికింది. కనీసం నేను దానిని మన ఇంటికి తీసుకురాకుండా ఉండున్నా బాగుండేది. దాని జీవితం ఏదో అది చూసుకునేది. వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బు, ఆస్తి అన్నీ తీసుకొని దానికి రూపాయి పెట్టకుండా 100 సార్లు ఆలోచించడమే కాదు, పెట్టకుండా ఉండటానికి దారులు వెతుక్కునేదానివి. అట్లాంటిది నువ్వు మాట్లాడుతున్నావా సీత నీకు సపోర్ట్ చేయలేదని? నేనైతే సీత సపోర్ట్ కాదు, నీకు తన చేత చెంప పగలగొట్టించాలని ఉంది. కానీ ఏం చేయను, సీత అలాంటిది కాదు కాబట్టి సైలెంట్గా ఉన్నాను. లేదంటేనా అని పళ్ళు బిగించి బ్రహ్మమూర్తి గారు చూస్తూ ఉంటే సరస్వతి గారు కోపంతో ఊగిపోతూ, అంటే ఏంటి, నేను దాన్ని సరిగా చూసుకోలేదని అంటున్నారా అని అడిగారు. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కనిపిస్తూనే ఉంది. నువ్వు ఎంత బాగా చూసుకున్నావో. ఇక మాట్లాడకు. నువ్వు మాట్లాడావంటే నా కోపం పెరిగిపోయి మూతి పగలగొట్టగలను. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో పో. వచ్చిన పని అయిపోయింది అని ఆవిడని లాక్కొని మ్యాన్షన్కి తీసుకువెళ్తే సరస్వతి గారు ఆవేశంగా వదిలి వెళ్ళిపోతున్న బ్రహ్మమూర్తి గారితో చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఇక్కడ నన్ను వదిలేసినందుకు మీరు బాధపడేలా చేస్తాను అని అరిచి చెప్పారు. బ్రహ్మమూర్తి గారు ఆ మాటలు పట్టించుకోకుండా బయటికి వచ్చాక సరస్వతి గారిని, స్వాతిని తలుచుకుని, మీ బుద్ధులు ఎప్పటికి మారుతాయి? ఈ పరిస్థితికి వచ్చిన కొంచెం కూడా మార్పు లేదంటే మిమ్మల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? కొంచెం కూడా మీరు చేసిన వాటికి సిగ్గుపడటం లేదు. మళ్ళీ సీతనే జరిగిన వాటికి బ్లేమ్ చేస్తున్నారు. మిమ్మల్ని దేన్ని తీసుకొని కొట్టాలో కూడా తెలియటం లేదు. ఛ, మిమ్మల్ని ముందుగానే వదిలేసున్నా ప్రశాంతంగా ఉండేది నాకు. ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఉంటూ కనీసం నా మనసుని కూడా అర్థం చేసుకోకుండా నేను తీసుకువచ్చిన నా తమ్ముడి కూతుర్ని ఇన్ని బాధలు పెట్టారు. బాగుపడరే, మీరు బాగుపడరు, ఇంకెక్కడ బాగుపడతారులే. మీ జీవితంని ఆల్రెడీ నాశనం చేసుకున్నారుగా అనుకొని కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. Thank you for listening, and please like, share, comment and subscribe.